పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎడను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయునదంతయు సఫలమగు. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి తన కృపచేత మనలను పాపము నుండి విడిపించి తన రాజ్యానికి వారసులుగా చేయడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అంత విలువైన ప్రభు ప్రేమకు లోబడి ఆయన వాక్యమునకు విధేయులై మన హృదయమును ఆయనకు అర్పించాల్సింది పోయి ఆయన వాక్యాన్ని మన ఆశలకు అనుకూలంగా మార్చుకొని మన ఇష్టాలను నెరవేర్చుకుంటున్నాము. చాలామంది సేవకులు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించడం లేదు. విశ్వాసులు కూడా తమ కోసం దేవుడు ఏం రాయించాడో చదవడం లేదు. ఇలాగే సాగిపోవడం మన ఆత్మకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆలోచించండి. మంది చనిపోతే కనుక మన కోసం రెండు అదృశ్యమైన శక్తుల మధ్య నిత్యము పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ అదృశ్య శక్తుల పేర్లు దేవుడు, సాతాను. మనల్ని ఎలా అయినా లోకం నుండి ప్రత్యేకించి పరిశుద్ధపరిచి పరలోకం తీసుకువెళ్లాలని దేవుడు ఏదోలా లోకాశలలో ఇరికించి పాపంతో నింపి పాతాళానికి ఈడ్చుకుపోవాలని సాతాను రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదంతా కేవలం మనిషి కోసమే. చంపాలన్నంత కక్షతో సాతాను, చనిపోయేటంత ప్రేమతో దేవుడు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీటన్నింటినీ నమ్మలేని స్థితిలో మనిషి ఉన్నా మనల్ని కోరుకొని మనం చనిపోయే ఆఖరి నిమిషం వరకు మన కోసం ఆ ఇద్దరు పోరాడుతూనే ఉంటారు. దేవుడైతే అనేక మంది సేవకులు వినియోగించుకుని ఆశ్చర్య కార్యాలు, ప్రసంగాలు, కరపత్రికలు, మ్యాగజైన్లు మొదలైన వాటి ద్వారా ఆత్మలను రక్షించడానికి ప్రయత్నిస్తుంటాడు. సాతానైతే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, సృష్టమును ఆరాధించుట మొదలైన వాటి ద్వారా మనుషుల్ని పాపులుగా మార్చి శిక్షకు పాత్రులుగా చేస్తుంటాడు. సాతాను వీటితో లోకమంతటిని నింపేశాడు. మనుషుల్ని దేవుని నుండి దూరం చేయడానికి, పాపాలలో బంధించడానికి సాతాను ఉపయోగించే బలమైన తంత్రం నేడు లోకమంతా పదే పదే జపించే మంత్రం సినిమా. ఇది ఆత్మలను చంపడానికి సాతాను ఉపయోగించే అతిపెద్ద ఆయుధం. సాతాను మనసులో ఉన్న ప్రతి ఆలోచనని